నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాం సార్. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? బీజేపీ పాలన మరి చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే కరోనా లాంటి సమయంలో పేదలకు ఉచిత బియ్యం ఇవ్వడం కానీ, మరి గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గుదల కానీ, మరి అందరికీ వ్యాక్సిన్లను అందజేయడంలో, మరి చాలా మంది ప్రాణాలను కాపాడడంలో బీజేపీ ముందంజలో ఉందని మనం చెప్పవచ్చు. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? మోదీ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకనంటే ప్రధానమైన అంశము ఆయనకంటూ కుటుంబం లేదు. ఆయనే సంపాదించుకున్న ఆస్తులు కూడా ఇవ్వడానికి ఆయనకు దేశం తప్ప మరేమీ లేదు. కాబట్టి కుటుంబమే లేని వ్యక్తి అవినీతి అక్రమాలు చేయడానికి అవకాశం లేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి నాయకులలో మరి సమర్థవంతమైనటువంటి నాయకునిగా ప్రపంచానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చాడు. కాబట్టి మూడోసారి ప్రధాని గెలవడంలో, మరి ప్రధాన పీఠం పైన ఉండడంలో మరి ఆశ్చర్యం ఏమి లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? మరి కేంద్ర ప్రభుత్వము ఎన్నో పథకాలను పేదల కోసం కావచ్చు, భారతదేశ సుస్థిర అభివృద్ధి కోసము చాలా పథకాలను చేపట్టింది. మరి ముఖ్యంగా విద్యుత్ పైన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే మోడీ గారు కూడా ఇక్కడ అన్ని గ్రామాలలో, పట్టణాల్లో సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేయాలని కావచ్చు, ఈరోజు అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ ద్వారా జరగాలని చెప్పేసి అవినీతికి అవకాశం లేకుండా మరి చూడాలనేటువంటి ఉద్దేశంతో హిందువుల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి మరి రామ మందిర నిర్మాణము మరి 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. మరి రామ మందిర నిర్మాణం విషయంలో మరి మోడీ గారు చూపినటువంటి చొరవ చాలా ఆదర్శనీయం. భారతదేశము లౌకిక దేశం అయినప్పటికీ ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏ మతానికి ఇబ్బంది కానటువంటి విధంగా అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వ ధనం ₹1 కూడా ఖర్చు చేయకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ఈరోజు రామ మందిర నిర్మాణం చేపట్టడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ గర్వకారణంగా చెప్పవచ్చు. ఇది రామ జన్మభూమి అంటే ఇక్కడ రాముడు ఏలినటువంటి భూమి కాబట్టి ఇక్కడ ప్రజలకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఈరోజు కాపాడుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పథకాలను గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీల స్థాయిలో నిర్వహిస్తున్నారు. దానికి కేంద్ర ఆర్థిక నిధులు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఆ ఆర్థిక నిధుల సహకారంతోనే ఈరోజు ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వైకుంఠ ధామాల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు మనము ప్రతి మండల కేంద్రంలో మనం చూస్తూ ఉంటాము, రైతులందరూ కూడా వాళ్ళ సమస్యలను చర్చించుకోవడం కోసమని రైతు కేంద్రాలను కూడా మరి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీల స్థాయిలో మరి నిధులు ఏవైతే అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులను డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావనతో కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అభివృద్ధికి కూడా మరి చర్యలు తీసుకుంటుందని మనం చెప్పవచ్చును. అంతేకాకుండా ఈ రోజుల్లో మరి రోజ్గార్ యోజన, స్కిల్ డెవలప్మెంట్, ఈరోజు ఎన్నో పథకాలు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల లోపల మహిళలు ఉన్నారు, వాళ్ళకి స్కిల్ నైపుణ్యాలు లేవు. మరి వాళ్ళకు కుట్టు పని నేర్పించడం, ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు, అన్స్కిల్డ్ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటువంటి పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిర్వహించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళే నిలబడాలి, మరి ఇతరులపైన ఆధారపడకూడదు, వాళ్ళు ఈ దేశానికి వివిధ రకాలైన ఉత్పత్తులను అందించేటువంటి ఉత్పాదకాలుగా ఉండాలి, దేశానికి ఆదాయం సమకూర్చేటువంటి వనరులుగా ఉండాలనే ఉద్దేశంతో నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ కార్యక్రమాలు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ విద్యార్థులకు కానీ, గ్రామాలలో చదువుకోలేనటువంటి వాళ్ళకు కూడా ఎన్నో వృత్తి శిక్షణ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇవి కూడా దేశంలో నిరుద్యోగాన్ని తొలగించడానికి ఎంతగానో దోహదపడతాయి. మరోసారి కేంద్రంలో మరి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతుంది. ఏ సర్వేలు చూసినా కానీ మరి బీజేపీ, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మూడవసారి ప్రధానిగా ఆ పీఠం అలంకరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలం అయిపోయింది, మళ్ళీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇంకొక 5 సంవత్సరాలు మోడీకి అధికారం ఇస్తే ఇంకా ఏవైతే ఈ దేశ సమస్యలు ఉన్నాయో, భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన స్థాయిలో ఉంది. మరి దీన్ని అతిపెద్ద 2వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా రూపొందించాలంటే సుస్థిరమైనటువంటి నాయకత్వం అది మోడీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు ఈ 5 ఏళ్ళు మరి అవకాశం ఇవ్వాలి. ఈ 5 ఏళ్ళు మరొకసారి అవకాశం ఇస్తే దేశంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజల యొక్క భావన ఉంది.